హైదరాబాద్‌లో ఎక్కడ తినాలో, ఎక్కడ తాగాలో అర్థం గాదు. ఎందుకయ్యా అంటే, ఈ పాపం ఆ మునిసిపల్ హెల్త్ డిపార్ట్‌మెంటోళ్ళు తనిఖీలు జేస్తారు. ఏదైతే బాగా ఫెమిలియర్ బిర్యానీ సెంటర్‌లను తనిఖీ జేస్తే అదంతా దరిద్రంగా ఉన్నాయని తేలింది. ఫేమస్‌కి సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్‌లను చేస్తే అక్కడ తేలింది. ఫైనల్‌గా అయితే విచిత్రం ఏంటంటే, ఆటిటిని తానే స్పాట్‌లో సీజ్ చేస్తారు. ఆ పైన పెనాల్టీ ఏసి మళ్ళీ రిలీజ్ చేయాల్సింది. అంతకు మించి ఏముండదు. పేపర్‌లలో వస్తది, టీవీల్లో వస్తది, యూట్యూబుల్లో వస్తది, అన్ని బ్రేకింగ్‌లు వస్తాయి. అంతా ఫోకస్ అవుతది. కానీ జనం తినడం మానరు, తాగడం మానరు, వెళ్ళటం మానరు. దాంతో పాపం వాళ్ళు చేసి ఉపయోగం ఏంటో అర్థం కాదు. అదే సందర్భంలో బాగా పాపులర్ ఆహార సంస్థలు కూడా వివాదాలే ఎదుర్కొంటాయి. ఇప్పుడు తాజాగా చట్నీస్ అంటే హైదరాబాద్‌లో తెలియనోళ్ళు ఎవరుండరు. మాక్సిమం అబోవ్ మిడిల్ క్లాస్ మస్ట్. మిడిల్ క్లాస్ కూడా కాస్త హై ఎఫర్ట్ పెట్టాలనుకున్నప్పుడు చట్నీస్‌కే పోతుంటారు. రేట్ ఎక్కువ, క్వాలిటీ బావుంటుందన్నట్టు. ఇప్పుడు చట్నీస్‌కి సంబంధించినటువంటి విభాగాల్లో చెక్ చేసి, అక్కడ వంట విభాగంలో బాగాలేదని జెప్పేసి దాని మీదన గూడా నోటీసులు ఇచ్చారు. కేసులు పెట్టారు. అయితే ఏం క్రిమినల్ కేసులు గాదు. నేను జెప్పినట్టు మళ్ళీ ఆటిటిని సరి జేసుకున్నామంటారు అయిపోతుంది. హైజీనిక్ కండిషన్స్‌లో పెట్టామంటారు అయిపోతుంది. బట్ ప్రముఖమైనటువంటి సంస్థలు కూడా నిర్లక్ష్యంగా ఉంటాయా? ఇదే $1,000,000 ప్రశ్న.